చంద్రబాబు ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి దళారీ వ్యవస్థ ఉండకూడదని వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ ఆప్కాస్ వ్యవస్థను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ఆప్కాస్ ని బలహీనపరిచి మళ్లీ ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతం, పెన్షన్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ లో ఏ పోస్ట్ పడ్డా కూడా చాలా మంది అప్లై చేస్తున్నారు. ఆ నేపథ్యంలో చాలా అప్లికేషన్స్ వస్తే అవన్నీ కూడా పక్కన పడేసి అసలు ఆ సిస్టంలోనే వద్దు అని చెప్పేసి ఈ రోజున ఒక 500 పోస్టులకి ఏజెన్సీస్కి ఇస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్కి అంటే ఏదైతే ఇంతకు ముందు చేసేవాళ్ళో వాళ్ళు అప్పుడు ఆ సిస్టంలోకి తీసుకెళ్లి ఎవరైతే దళారీ వ్యవస్థ ఉందో ఆ దళారీ వ్యవస్థ వాళ్ళ తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మనుషులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిస్తే వాళ్ళు బాగోగులు చూడాలనేటువంటి ఉద్దేశంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరలా ఆ యొక్క వ్యవస్థని ఉద్యోగుల యొక్క నోరు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజున. ఇదేనా మీరు ఉద్యోగ వర్గానికి నిరుద్యోగులకి చేస్తున్నటువంటి మేలు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు ఆ రోజున చెప్పారు మేము మా ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తాము అని చెప్పేసి వాళ్ళకు జీతాలు పెంచుతామన్నారు. దాంతోపాటుగా మరి వాళ్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామన్నారు. అవన్నీ ఎక్కడికి పోయినాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా.